ప్రైజ్ లార్డ్. ఈరోజు మీలో ఎవరైనా ఏదైనా ఒక వ్యసనానికి, ఏదైనా ఒక ఎడిక్షన్కి, ఏదైనా ఒక పాపానికి దేవుడు మీకు శక్తి ఇచ్చినా సరే దాన్ని విడిచిపెట్టకుండా పదే పదే చేస్తూ దాన్ని బట్టి మీరు ఆనందాన్ని పొందుతూ దేవుని నమ్ముకున్నాను అనే భ్రమలో ఉంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టు. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఆల్రెడీ జయమిచ్చాను, నేను నీకు దాని మీద విజయం ఇచ్చాను. ఇప్పుడు చేయాల్సింది నీ పని. నువ్వు దాన్ని విడిచిపెట్టాలి, నువ్వు దాన్ని అసహించుకోవాలి. ఇదిగో పాపాన్ని మీరు అసహించుకునే వరకు మీరు దాన్ని విడిచిపెట్టలేరు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నువ్వు దాన్ని అసహించుకునే వరకు విడిచిపెట్టలేవు. మరి ఇప్పుడు నువ్వు దాన్ని విడిచిపెడుతున్నావా లేదా? అదే మాట దేవుడు మీతో అడుగుతున్నాడు. ఇదిగో మీలో ఎవరైనా దాన్ని విడిచిపెట్టలేకపోతే చెప్తున్నాను వినండి, సాతాను మిమ్మల్ని పట్టుకుంటాడు. ఇదిగో వాడు గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుదువా అని తిరుగుతూ ఉంటాడు. వాడికి మీరు ఎరగా అయిపోతారు. ఈ మాట మీకు బాగా అర్థం అంటే మీకు వచ్చిన విషయం చెప్తాను. మీ అందరికీ కోతులు తెలుసు కదా. కోతులను పట్టుకోవడానికి ఆ కోతులను పట్టే వేటగాళ్ళు ఓ మంచి ట్రాప్ ఉంచుతారు. వాళ్ళు భూమిలో ఒక చిన్న కుండని పెట్టి ఆ కుండలో కొన్ని రేగుపళ్ళు పెడతారు. ఇదిగో దాన్ని బాగా గట్టిగా కప్పెట్టి ఉంచుతారు. ఇప్పుడు ఆ కోతులు దాన్ని చూసేలా ఆ మధ్యలో ఉంచేసరికి ఎప్పుడైతే ఆ చిన్న కుండన కోతులు చూస్తాయో దాంట్లో ఉన్న రేగుపళ్ళు వాళ్ళకి బాగా కనిపిస్తాయి. వెంటనే అనుకుంటే నేను ఏదోలో ఈ రేగుపళ్ళు తీసుకోవాలి. వెంటనే వెళ్ళి తన చెయ్యి ఆ చిన్న కుండలో పెడతాయి. ఆ వేటగాడు ఆ కుండను ఎలా చేస్తాడంటే ఆ కుండ లోతుగానే ఉంటుంది, కానీ దాని మూతి మాత్రం చాలా సన్నగా ఉండేలా చేస్తాడు. అంటే అది పిడికిలి బిగిస్తే బయటికి రాలేనట్టుగా. ఆ చెయ్యి లోపలికి బాగానే వెళ్ళిపోద్ది. ఆ కోతి ఆ రేగుపళ్ళను పట్టుకుంటే ఇప్పుడు పైకి తీద్దామని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ మూతి సన్నగా ఉండడాన్ని బట్టి అది గింజుకుంటుంది తప్ప తన చేతి బయటకు రాదు. కొద్దిసేపటికి అది ఆరడం ప్రారంభిస్తుంది. ఇది ఎప్పుడైతే కోతి అరుస్తూ ఉందో వేటగాడికి అర్థమవుద్ది, ఓహో ఇప్పుడైతే నాకు ఒక కోతి పడ్డదని చెప్పి. వెంటనే అతడు దాని దగ్గరికి రావడం ప్రారంభిస్తాడు. ఆ వేటగాడు నెమ్మదిగా వస్తున్నా సరే ఈ కోతి మాత్రం అక్కడి నుంచి కదలలేదు. ఎందుకో తెలిసే, దానికి ఆ రేగుపళ్ళు విడిచిపెట్టడం ఇష్టం లేదు. అది ఆ రేగుపళ్ళు పట్టుకునే తన చెయ్యి రాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ రేగుపళ్ళు ఉన్నంత వరకు దాని చెయ్యి ఆ కుండలోంచి బయటికి రాదు. ఆ విషయం దానికి తెలియదు. ఇది దాన్ని బట్టే అది తన ప్రాణాన్ని విడిచిపెట్టేస్తే తప్ప రేగుపళ్ళను విడిచిపెట్టదు. ఆ వేటగాడు వస్తాడు, కోతిని పట్టుకుంటాడు, దానికి తాడు కడతాడు, ఇంటికి తీసుకెళ్తాడు, చంపి తింటాడు. ఆ కోతి తన ప్రాణం కోల్పోయాడు. ఎందుకు తెలిసే, దానికి రేగపళ్ళ మీద ఉన్న ఆశ్రమం. పాపం కూడా అలాంటిది. ఇదిగో ఆ వేటగాళ్ళ వల్లే ఆ సాతాను కూడా మనకి పాపాన్ని ఎరగబెడతాడు. ఆ కోతి రేగుపళ్ళను విడిచిపెట్టుంటే దాని ప్రాణం కాపాడబడుతుంది. రేగుపళ్ళను విడిచిపెట్టగానే దాని చేయి చక్కగా వస్తుంది, అది చెట్టు మీదకి వెళ్తే దానికి ఇష్టం వచ్చినట్టుగా దాని జీవితం అంతా తిని బతకచ్చు. కానీ ఆ రోజు అక్కడ ఆ క్షణంలో అది ఆ రేగుపళ్ళను విడిచిపెడుతుంది. మనం కూడా అంతే. మనకు దేవుడు జీవాన్ని మరణాన్ని మన ముందు ఉంచాడు. ఎంచుకోవాల్సింది మనమే. ఈరోజు మీ సంగతి ఏంటి? మీకు ఈ క్షణకాలంలో ఇచ్చే ఆ సుఖం కోసం పాపాన్ని చేసేవారుగా ఉంటారా? విడిచిపెట్టి దేవుడిచ్చిన జయ జీవితాన్ని, దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని ఉపయోగించుకుంటారా? ఆలోచించండి. విడిచిపెట్టి చూడండి, దేవుడిచ్చే ఆశీర్వాదం చేస్తారు. మరి ఇప్పుడే మీ పాపాన్ని విడిచిపెడతారు కదా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.